ఎవరు చెప్పుకో చూద్దాం. ఆ మాత్రం చెప్పుకోలేనా? ఓవర్ స్పీడు వీరబాబువి. ఎలా కనిపెట్టావు డియర్? పట్టు లాంటి నా స్పర్శ తగలగానే టక్కును గుర్తొచ్చానా? నీ మొహం నువ్వు ముట్టుకుంటే తేనె తుట్టిలో చేతులు పెట్టినట్టుంటుంది. నో సంగు డియర్, అలా అనొద్దు. నువ్వు అలా మాట్లాడితే నా గుండె బరువెక్కి కిందకి జారి లబ్డక్ 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 అని కొట్టుకుంటుంది. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరివై వయారివై నేడే నటన మాడి నీవి నన్ను దోచినావి, నా హృదయంలో నిదురించే చెలి. కూర్మా, ఈ గానామృతం నీదేనా కూర్మా? అవును. నీ కంఠానికి ఇంత మాధుర్యం ఎలా వచ్చింది కూర్మా? దున్నపోతారావనే ఓ మాస్టర్ దగ్గర రెయిన్బోలు అభ్యాసం చేసి నేర్చుకున్నాను లక్ష్మి. వాడెవడు మీ కజినా? చూడు లక్ష్మి, వీడు పుచ్చుతోకులు వీడును. అవును లక్ష్మి, నా గొంతు నీకు నచ్చిందా? అబ్బా, ఎంత బాగా పాడావో. అచ్చు ఘంటసాల గారిలా. ఘంటసాల గారిలా అంటే నా కారు కింద జాకి, అది ఘంటసాల పాటే. ఒరేయ్, ఇది నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు, ఎప్పుడు నేర్చుకున్నావురా? పిచ్చివాడ, నీకేం తెలుసురా సంగీతం అంటే? మెదడులోంచి భావోద్వేగం పొంగి, మనసులోంచి ఆవేశం పొరలి, గొంతులోంచి లావాలా ప్రవహించే జీవధారరా సంగీతం అంటే. గుంటల రోడ్లలో కారు దొరికిన బచ్చేగాడివి, నీకేం తెలుసురా సంగీతం అంటే? ఏం కూర్చావురా? ఏంటే మధ్యలో నిగోలా? ఏదో చక్కని సంగీతం విందామని వస్తే. కూర్మం, ఇంకో పాట పాడి వినిపించవు? పాట పాడాలంటే మంచి మూడు కావాలి లక్ష్మి. వీడొచ్చి నా మూడంతా పాడు చేశాడు.